ఏంట్రా? పసుపు కొడదాం కాని పనే. అనే కానీ అనే నువ్వు కానీ ఏంటి పసుపు రాసుకుందామనా? అవసరం లేదు, ఆల్రెడీ పసుపు మీద పడింది కదా. కంట్లో కదా పడింది. కంట్లో పడినా ఒంటి మీద పడినా ఒక్కటే. పసుపు ఎలా పడినా మంచిదే. కానీ నన్ను కూర్చోబెట్టి పసుపు రాసే కార్యక్రమం పూర్తవలేదు కదా చిన్నబావా. హే, మొహం మీద పడినా పసుపు కడుక్కోవడానికి నువ్వు వెళ్ళావు కాబట్టి ఇంకా కార్యక్రమం అంతటితో అయిపోయినట్టే. నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళిపోదాం అంతే. అదేంటి? అదంతే, పద రా. చిన్నబావా ఆగు బావా. పద. ఏంటి రోజా నువ్వు ఇలా చూస్తే దొరికిపోవడం ఖాయం. నేనేం చేశాను సార్? వాడు నిన్ను తీసుకొచ్చాడు. లక్కీగా ఎవరికంటా పడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే మరి మనిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి కూతురుగా నాకు జరగాల్సినవి ఎవరితోనో జరుగుతుంటే నాకు బాధ అనిపించదా? అసలు ఈ ఫార్మాలిటీస్ మనకెందుకు? మనమిద్దరం పెళ్లి చేసుకుంటే సరిపోదా? లేదు సార్, ఇష్టం వేరు, జ్ఞాపకం వేరు. మీ మీద ఇష్టంతో నేను పెళ్లి చేసుకున్నా మన పెళ్లి 100 ఏళ్ల జ్ఞాపకంగా ఉండాలి కదా. అందరి పెళ్లిలాగే నా పెళ్లి జరగాలని ఆశ. ఎవరో అనాథల్లా ఉత్త దండలు మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. సరే, అమ్మకి చెప్పి ఒప్పించడానికి ట్రై చేస్తాను. మన విషయం మీ అమ్మగారికి చెప్తే మన పెళ్లి ఒప్పుకోవడం కాదు, మీరే ఇంటికి దూరం అయ్యే పరిస్థితి రావచ్చు. ఒకసారి చెప్పి చూస్తాను. ఒకసారి చేసిన ప్రయత్నానికి మెడపట్టి బయట గింటి నన్ను ఈ భూమి మీదే లేకుండా చేయాలని చూశారు. మరోసారి అంటే ఈసారి మీ సంగతేమో కానీ ఖచ్చితంగా నన్ను బ్రతకనివ్వరు. అందుకే నా దారి నేను చూసుకుంటాను, దూరంగా వెళ్ళి ఎక్కడో ఒక్కడ బ్రతుకుతాను అంటే బలవంతంగా తీసుకొచ్చారు. ఇప్పుడేమో
ఎవరి వల్ల నా ప్రాణానికి ప్రమాదమో వాళ్ళతోనే మాట్లాడతాను అని అంటున్నారు. నాకు మన పెళ్ళి కూల్గా జరగాలనుంది. మీ అమ్మగారికి తెలిస్తే ఖచ్చితంగా జరగదు. లేదు, మీ అమ్మగారికి తెలియాలి అని అంటారా చెప్పండి. నా దారి నేను చూసుకుంటాను. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే మీ జ్ఞాపకాలతో అయినా బ్రతకడం మంచిది కదా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కోరికలు కోరడం లేదు. అందరిలో కాకపోయినా చాటుగా అయినా పెళ్లి కూతురుగా నాకు జరగాల్సినవి నాకు జరిగితే చాలుని ఆశపడుతున్నాను. బయట దీక్షకి మంగళ స్నానాలు చేయిస్తూ ఉంటారు. అందరి దృష్టిలో పెళ్లి కూతురు తనే కావచ్చు, కానీ పెళ్లి జరగబోయేది మనిద్దరికీ కదా. నాకు మంగళ స్నానం చేయించాలి కదా. సరే, నీకు మంగళ స్నానం చేయించాలి అంతే కదా. పద. ఎక్కడికి? దీక్ష కోసం అందరూ ఉన్నారు. నీకంటూ ఉంది నేనే కదా. రా, నేను చేయిస్తాను. ఏంటి హక్కుల కోసం పోరాటమా? మెల్లమెల్లగా అధికారం దక్కించుకోవాలి అన్న ఆరాటమా? అబ్బే, అలాంటిదేం లేదమ్మా. మరేంటి, నువ్వు ముత్తైదువ్వా? ఆ పేరుతో వచ్చి నా పక్కన నిలబడి నాతో కలిసి పసుపు దంచుతావా? నువ్వు కిందున్నావు, నేను పైనున్నాను. నా స్థాయికొచ్చి నాతో సమానంగా నిలబడ్డానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నావు. అయ్యయ్యో, అలాంటిదేం లేదమ్మా. మరేంటి, నాకు తెలియకుండా ఆయనతో మాట్లాడ్డాలు, నాతో కలిసి పసుపు దంచడాలు ఎందుకు? నేరుగా వెళ్ళి ఆయన పక్క నిలబడి నువ్వే దగ్గరుండి ప్రారంభించరాదు? అయ్యయ్యో, నేనలా వచ్చి నిలబడతానమ్మా. నిలబడాలని ప్రయత్నిస్తూనే ఉన్నావుగా. నీ ఆలోచన నాకు అర్థమవుతోంది చంద్రిక. నీ స్థాయికి మించి నా స్థాయికి రావాలి అన్న ఆలోచన చచ్చిపోవాలి అని నీకు ఎన్ని పనిష్మెంట్స్ ఇచ్చినా నువ్వు మారట్లేదు. నీ ధైర్యం ఏంటో నాకు అర్థమూ కావట్లేదు. లేదమ్మా, సమయానికేదో ముత్తైదువుగా ఓ చెయ్యి వేయమంటే వేశాను, అంతేకాని అంతకు మించి వేరే ఆలోచన నాకు లేదమ్మా. వాళ్ళు పసుపు దంచమన్నారు, వచ్చి దంచావు అంతేగా. సరేరా, రా. అమ్మా అమ్మా, రా. అమ్మా. పసుపు దంచడానికి వచ్చావు కదా, ఇప్పుడు దంచు. ఈ 2 బస్తాల పసుపు కొమ్ముల్ని నువ్వొక్కదానివే దంచాలి. ఇదే నేను నీకిచ్చే పనిష్మెంట్. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక విషయంలో తల దూర్చాలి అన్న ఆలోచన నీకు రాకూడదు అంటే తప్పట్లేదు చంద్రిక. నిన్ను ఒంటికాలు మీద నిలబెట్టినా, కోల్డ్ రూంలో పడేసినా నీ బుద్ధి మారడం లేదు. కొట్టు. ఈ 2 బస్తాల పసుపు కొమ్ములు పసుపు పొడిగా మారాలి.
అత్త ఒకదానివే కొడుతున్నావేంటి? పిలిస్తే నేను అమ్మ వచ్చేవాళ్ళం కదా. లేదులేమ్మా, అమ్మగారు నాకిచ్చిన పనిష్మెంట్ ఇది. ఈ 2 బస్తాల పసుపు కొమ్ములు నేనే దంచాలి. ఏంటి 2 బస్తాల పసుపు కొమ్ములు నువ్వొక్కదానివే దంచాలా? అయ్యే పనేనా చందు? కనీసం పావు బస్తా కూడా దంచినట్లు లేదు. అప్పుడే కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్లో ఉన్నావు. ఇవన్నీ దంచాలంటే తెల్లారుతుంది. చాలే, నువ్వు వెళ్ళి పక్కన కూర్చో. అవునత్త, నీ వల్ల కాదు. అమ్మగారు వచ్చేలోపు నేను దంచేస్తాలే. నీ వల్ల కూడా కాదులేమ్మా. తనొక్కటే కాదు, నేను కూడా హెల్ప్ చేస్తాను. నువ్వు వెళ్ళి కూర్చో చందు. అయ్యయ్యో వద్దు బాబు, అమ్మగారు చూస్తే ఇంకా ప్రమాదం. ఏ ప్రమాదం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది? ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది? జామ్. ఇలాంటప్పుడు అలాంటి క్లాస్ సాంగ్స్ కాదు, మాస్ సాంగ్ కావాలి. మా సాంగ్ ఎలాగో మనం ఇక్కడ దంచుతున్నాం కదా. అబ్బా, ఈ అర్ధరాత్రి ఆకలేంటో.
ఇప్పుడే కదా ఫ్రూట్స్ తెచ్చాను, ఒక్క ముక్క కూడా నోట్లో పెట్టుకోలేదు. ఇంతలో ఏమైపోయాయి? తెచ్చానా, నిద్ర మాత్రం తెచ్చాను అనుకున్నానా? ఏంటో నా నిద్ర మబ్బు. ఇంట్లో దెయ్యం ఉంది. అమ్మో, ఇంట్లో దెయ్యం ఉంది బాబోయ్, నేను చూశాను దెయ్యం ఉంది. అమ్మో, నొప్పి వచ్చేస్తుంది. అమ్మో, ముదృష్టం దెయ్యం నన్ను గిచ్చేసింది. అందరూ త్వరగా బయటకు రండి. వదరా, ఇంట్లో దెయ్యం ఉంది వదరా. ఏమయ్యా, ఇంట్లో దెయ్యం ఉందయ్యా. ఏమైంది? ఇంట్లో దెయ్యం ఉంది వదరా. అత్తయ్య చెప్పిన దెయ్యం రోజానేనా? ఈ మహాతల్లేంటి జాగ్రత్తగా ఇంట్లో ఉండమంటే ఇలాంటి పని చేస్తుంది? ఏంటి దయ్యమా? ఇన్ని రోజులు లేంది ఇప్పుడొచ్చిందా? నిజం, ముట్టండి, నన్ను నమ్మండి. ఆకలిస్తుందని ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ తెచ్చుకొని ఇదిగో ఈ ప్లేట్ లోనే తెచ్చుకొని కూర్చున్నాను. తీరా చూస్తే ఫ్రూట్స్ కనిపించలేదు.
సర్లే నిద్రమోతులో పొరపాటు పడ్డానేమోనని మళ్ళీ తెచ్చుకున్నాను. ఇక్కడ పెట్టి మళ్ళీ వెళ్ళి యాపిల్స్ తెచ్చుకున్నాను. సరే ఒక్క యాపిల్ తిందామని చూస్తే మాయమైపోయాయండి. అదే టైంలో ఆ దెయ్యం నా చెయ్యికి వెళ్ళిందండి.